హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మ. ఇవాళ మనం ఒక స్పెషల్ నాన్ వెజ్ స్టార్టర్ వంటకం అనేది చేసుకుందాం. దీనికి ఏంటంటే చికెన్ కబాబ్. ఇది చూడటానికి పకోడా లాగే ఉన్న మనకి ఫీల్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఇవాళ 1/2 kg చికెన్తో చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్, సాల్ట్, టేస్ట్ సాల్ట్ లేదా అజ్నోమోటో సాల్ట్ అంటారు అది, కొద్దిగా ఫుడ్ కలరు, కారం, ధనియాల పొడి, పసుపు, నిమ్మకాయ, కార్న్ఫ్లోర్, మైదా, శనగపిండి, ఒక ఎగ్ అండ్ ఆయిల్. ఇవి తీసుకొని మనం ఎలా చేయాలి అనే ప్రాసెస్కి ఇప్పుడు వెళ్ళిపోతాం. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకుందాం. అందులోకి 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, కొద్దిగా ఫుడ్ కలర్. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు, లేదనుకో రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అజ్నోమోటో లేదంటే టేస్ట్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా ఉంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ శనగపిండి, పావు టేబుల్ స్పూన్ మైదా పిండి, వీటితో పాటుగా ఒక చిన్న ఎగ్ని తీసుకుంటున్నానండి. సో దీనిలో మళ్ళీ అడిషనల్గా వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయము, జస్ట్ ఎగ్ని తీసుకుంటున్నాము. సో ఎగ్, లెమన్ జ్యూస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న వెట్నెస్తో మనకు సరిపోతుంది మిక్స్ అవ్వడానికి వెట్నెస్ అనేది. సో మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకంతా కూడా నీట్గా మసాజ్ చేసినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పట్టాలండి. అలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఒక 1/2 అవర్ టు 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మ్యారినేషన్ అనేది మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. దానివల్ల ఆ రుచి అనేది పీసెస్కి బాగా పడుతుంది. దీన్ని మనం జనరల్గా
మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 to 3 days వరకు యూస్ చేసుకోవచ్చండి. కాకపోతే ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకొని ఎప్పటికప్పుడు మ్యారినేట్ చేసుకున్నదైతే మనకి ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఫోన్ ఇస్తున్నాను. 1 hour later. ఇప్పుడు మనం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఆ తర్వాత మనం డీప్ ఫ్రై అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి మనం డీప్ ఫ్రై అనేది చేస్తుంది. ఒక్కొక్క పీస్ని సపరేట్గా వేసుకోవడం వల్ల అవి బాగా కుక్ అవడానికి పోకుంటుంది. అతుక్కోకుండా ఒకదాని మీద ఒకటి అలా పడితే హాఫ్ కుక్ అవ్వకపోవడం, కొన్ని కలర్ ఎక్కువ వచ్చేయడం అలా అవుతుంది కదా. అలా లేకుండా నీట్గా కుక్ అవ్వడానికి బాగా ఆస్కారం ఉంటుంది. ఇది మనకి పప్పుతో కానీ లేదనుకో స్టార్టర్గా కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగా గోల్డెన్ కలర్లో వేపుతూ ఉన్నాయి కదా. ఇలా నెమ్మదిగా దాని తర్వాత తిప్పుకుంటూ దాన్ని ఇలా చేయడం వల్ల రెండు వైపులా చికెన్ పీస్ అనేది బాగా ఉడికి ఈక్వల్ కలర్గా రావడం, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, తర్వాత మీకు ఇది క్లియర్ అవుతుంది. నేనైతే దీన్ని చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాను. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం. ఇది చికెన్ కబాబ్ అనేది పప్పుతో పాటు అసలు ఏ కూర లేకుండా చాలా ఈజీగా ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకి ఉడక వస్తున్నంతసేపు ఒక పీస్ అనేది ఇంకా ఉడకాలి అనేసి ఉంటుంది. అది తగ్గుతూ ఉంటే మనకి ఉడికిపోయింది అనేది తెలుస్తుంది. చూడండి, గోల్డెన్ కలర్లో చేంజ్ అవుతూ వస్తున్నాయి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వాటిని ఇంకా బయటకు తీసేసే టైం వచ్చిందండి. అన్నీ బాగా గోల్డెన్ కలర్లో బాగా ఉడికిపోయింది. వాటిని తీసుకొని బయటకు తీసేసి తినేసేయచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు నెమ్మదిగా తీసుకోవాలి, ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ అవి అట్లా మనం పడుకుంటే ఆయిల్ స్ప్లాష్ అవి వచ్చి అలా కాకుండా జాగ్రత్తగా చేయండి. చూడడానికి ఎంత బాగున్నాయి కదా. చూడంగానే తినాలి అనేది వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.